హాయ్ అండి, నేను మీ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ వైపు ఎక్కడా ఉండదు, టంగుటూరులో ది బెస్ట్ చాట్ అనమాట. ఎగ్ చాట్ ఉంటుంది, చాలా ఫేమస్. తర్వాత వెజ్ చాట్ కూడా ఉంటుంది, 30 రూపీస్ 40 రూపీస్, చాలా బాగుంటుంది. దాని గురించి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ వెజ్ లవర్స్కి అయితే స్వెజన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. నాన్ వెజ్ వాళ్ళకైతే రొయ్యల ఫ్రై బాగా చాలా బాగుండిద్దండి. ఇక్కడ ట్రై చేయండి ఈసారి వచ్చినప్పుడు. టంగుటూరు కోసం లెఫ్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం భలే కలగా ఉంటుందండి, ఒకసారి చూడండి. అప్సరా థియేటర్ దగ్గరికి వచ్చేసారంటే ఇట్లా హాల్ ముందే పెట్టుంటాడండి. మనం వచ్చినప్పుడు ప్రభాస్ అన్న సినిమా ఆడుతుంది. అయితే మంచి సందడి ఇక్కడంతా. మీకు ఎదురుగా కూల్ డ్రింక్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సాయంత్రం 3 నుంచి మనకి నైట్ 8 లోపు ఉంటుంది. ఇక్కడ పానీపూరీలు కూడా విడిగా అమ్ముతాడు, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఒక ఇంటి తరహా లాగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు అన్నీ ఓన్గా తయారు చేసుకుంటారు కాబట్టి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది అన్నకి. ఆ చేయి వాటం అనేది ఎవరికి కుదరదు, దేవుడు కొంతమందికి ఇస్తాడనమాట. ఆ విధంగా అదృష్టం. ఇప్పుడు మన ఒంగోలులో అల్లూరే మైసూరు పాకు ఎంతోమంది ట్రై చేశారు, ఎవరికి కుదరలేదు. ఆ టేస్ట్ అనేది వాళ్ళ తాతల నుంచి వచ్చింది కాబట్టి అదే కొంతమందికి చేయవాటం కూడా కుదిరిద్ది అనమాట. అదేవిధంగా ఇక్కడ అన్నకు శంకరన్నకు కూడా ఆ విధంగా కుదిరింది. భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టంగా భావించవచ్చు. చాలా చిన్న స్థాయి నుంచి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అన్న. ఎందుకంటే అది చాలా లో ప్రాఫిట్ అండి. ఆయన ఇచ్చే క్వాంటిటీకి ఇప్పుడున్న రేట్లకి అసలు ఇంచు కూడా మనకి గిట్టుబాటు అంటారు కదా, అదే కాదు, ప్రాఫిట్ కాదు. కానీ కేవలం ఒక ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నాం మనం, 20 సంవత్సరాల నుంచి. మనం ఒక మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప మనం రేట్లు ఎట్లా పడితే అట్లా పెంచేసి ఒక చెడ్డ పేరు అయితే తెచ్చుకోకూడదనే ఉద్దేశంలో అదేవిధంగా రీజనబుల్ ప్రైస్లో కంటిన్యూ చేస్తున్నాడు. ఎగ్ ఉంటుంది, వెజ్ లవర్స్ ఏం డిసప్పాయింట్ కావద్దు, వెజ్ కూడా ఉంటుంది. వెజ్ అంటే ఎగ్ కలవకుండా చాట్లో పానీపూరి వేసి వాళ్ళు ఒక మంచి రెసిపీస్తో తయారు చేస్తాడు. నిజంగా చాలా బాగుంటుందండి. తర్వాత అసలు నిజంగా చూడండి, అన్ని ఎగ్గులు పగలగొట్టినాక అట్లా ఉంటే భలే అందంగా ఉంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ది బెస్ట్ అండి నిజంగా. మన ఆంధ్ర వైపు ఈ విధంగా ఇట్లాంటి స్టైల్ ఎక్కడా లేదు. తర్వాత చెన్నైలో ఉంది. చెన్నైలో మంచూరియా కావాలంటే మంచూరియా కల్పిస్తారు, తర్వాత పానీపూరి కావాలంటే పానీపూరి కల్పిస్తారు. కానీ మన ఏపీ వైపు ఎక్కడా లేదు. నెల్లూరు కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ అసలు ఎటూ లేదనమాట. తెలుగు రాష్ట్రాలు ఎక్కడ లేదు, అంత డిఫరెంట్ స్టైల్ ఇది. నిజంగా మన టంగుటూరులో ఉండటం, నిజంగా టంగుటూరు
ప్రజలకి నిజంగా మంచి లక్కీ అని చెప్పి అదృష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. మేమనుకో వీడియో చూసినప్పుడల్లా నోరు ఊరినప్పుడల్లా మేము పరిగెత్తుకుంటా రాలేం కాబట్టి మీకు అసలు చెప్తుంటేనే నాకు చూస్తుంటేనే నోట్లో అట్లా స్ప్రెడ్ అవుతుంది వాటర్, అంత బాగుంటుంది టేస్ట్ ఇక్కడ. తర్వాత ఇంకోటి కూడా వచ్చి మ్యాటర్ ఉందండి, అసలు క్వాంటిటీ కూడా చాలా హెవీగా ఇస్తాడు. 40 రూపీసు ఎగ్ అయితే, వెజ్ అయితే 30 రూపీసు. ఒక్కడ తింటే అసలు నిజంగా బాగా కడుపు నిండిపోద్ది. మెయిన్ వాళ్ళు వేసే మసాలా బాగా ఫేమస్ అనమాట. అది వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకుంటారు, వాళ్ళు ఎప్పటి నుంచి అనుభవం కాబట్టి వాటిలో ఏందనేది మనం అడగకూడదు. కానీ మంచి క్వాలిటీ, తిన్నాక కూడా అసలు ఎటువంటి అసలు గ్యాస్ ప్రాబ్లం కూడా రాదండి. స్పైసీ కూడా కరెక్ట్గా ఉంటుంది. అసలు మెయిన్ నచ్చింది ఏంటంటే ఉప్పు కానీ కారం కానీ తర్వాత వాళ్ళు వేసే స్పైసీస్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా మనకి ఎక్కడ ఒక్క లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఎగుట అనేది కొట్టదు. అదే ఈయన దగ్గర బాగా నచ్చింది. అయితే లో ప్రాఫిటే, ఎందుకంటే ఇప్పుడున్న రేట్స్ చాలా హై అయిపోయినాయి కాబట్టి క్వాంటిటీ ఫుల్గా ఇస్తారు కప్పు నిండా. ఇప్పుడు లెక్క అయితే ఏం మిగలదు, కానీ ఇంక అన్న పేరు కోసం చేస్తున్నాడు, నిజంగా మెచ్చుకోవచ్చు శంకరన్నని. తర్వాత ఈ ఒక చిన్న స్టోరీ ఉంది. దగ్గరగా 15 సంవత్సరాల క్రితం మా ఫ్రెండు నేను ఇక్కడ తిన్నామన్నమాట, మెడికల్ పని మీద వచ్చి. ఇంక అట్లాగే ఆ తర్వాత బాగా ఇష్టం వచ్చేసింది. అప్పటి నుంచే ఎప్పుడైనా ఏదైనా టంగుటూరులో ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఎప్పుడైనా ఖాళీ ఉన్నా అక్కడ వెళ్ళి ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది అందరికీ పరిచయం చేయాలి. అన్న పాపం ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు, ఇట్లా వెళ్ళి చాలామంది తింటారు కదా, అది డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటా ఉన్నాను అనమాట. అలా జరిగింది. తర్వాత అసలు ఇంకోటి కూడా ఉంది, వెజ్ కూడా చాలా బాగుంటుంది. అయితే అక్కడ తినాలండి, అక్కడ తింటేనే దాని టేస్ట్ క్రిస్పీనెస్ అనేది మనకి అర్థమవుతుంది. ఈ పార్సిల్స్ ఏంటంటే పానీపూరి కలిపి ఉంటుంది కాబట్టి కొద్దిగా మెత్తగా ఉంటుంది, అందుకే అక్కడ తింటే మీకు దాంట్లో ఉన్న క్రిస్పీనెస్ కూడా చాలా బాగా అర్థమవుతుంది. సార్ అది చాలా వేడిగా ఉంటుంది, మీరు గబాలను నోట్లో వేసుకున్నారు, ఊదుకొందేనండి. నిజంగా అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది కదా. ఎగ్గు టేస్ట్ కానీ తర్వాత ఆ ఎగ్గులో నుంచి వచ్చిన బఠానీ టేస్ట్ కానీ, ఆ నవ్వులుతున్నప్పుడు మధ్యలో ఉల్లిపాయల నుంచి వచ్చిన ఫ్లేవర్స్ కానీ అబ్బా ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ది బెస్ట్ టేస్ట్ అండి మన ఏపీలో ఈ విధంగా ఉండటం అనేది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. ఇప్పుడు వచ్చేసరికి మన టంగుటూరులో చాలా ఫేమస్ అనమాట. నాకు తెలిసి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు ఈ స్టైల్లో. ఏంటంటే కట్లెట్లో ఎగ్గు స్టైల్లో కలుపుతారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు ఇక్కడికి టంగుటూరుకి. అతను పెట్టి 20 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్. అయితే పానీపూరీలు, ఎగ్గు ప్లస్ ఉల్లిపాయలు, కొత్తిమీర వాళ్ళు సీక్రెట్ ఆఫ్ రెసిపీలు అనమాట. అది చేయటం వల్ల నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ. ఖచ్చితంగా మీరు టంగుటూరు వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి. ఒక దాంతో ఆపలేము, 2 ఖచ్చితంగా పడుతుంది. దీంట్లో వెజ్ అయితే 30 రూపీస్, అది బాగుంటుంది. ఇది ఎగ్ అనమాట, ఎగ్ అయితే 40, ఫుల్ కప్ నిండా ఇస్తాడు. క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది. ఒక్కటి తింటేనే కడుపు నిండిపోయిద్ది. రెండోదంటే ఇంక ఇష్టం కొద్ది తింటాము. అసలు తింటున్నప్పుడు అగ్గు ఫ్లేవర్ కానీ పానీపూరి ఫ్లేవర్ కానీ సూపర్ అండి. నాకు తెలిసి ఇంత టేస్ట్ మన ఏపీ వైపు టంగుటూరులో చెక్కడం అనేది నిజంగా అదృష్టం. నిజంగా సూపర్గా ఉంటుంది టేస్ట్. 20 ఏళ్ల నుంచి ఇదే టేస్ట్, ఏం మారలేదు. మధ్యలో ఆ పానీపూరి క్రిస్పీగా తగులుతుంటే భలే ఉంటుంది. జనాలు అయితే ఎప్పుడు రష్గానే ఉంటారు. అన్నకి ఒక వెనక సినిమా హాల్లో ప్రభాస్ అన్నకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో ఇక్కడ కూడా అంతేమంది ఫ్యాన్స్ ఉంటారు, తగ్గేదే లేదనమాట. తర్వాత ఇంకా స్కిప్ చేయబాకండి, ఎందుకంటే మనకి వెనక టంగుటూరులో ఫేమస్ అయిన కొన్ని టెంపుల్స్ వాటిని కూడా చూపించాను అనమాట. ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అండి. ఇక్కడ వచ్చి విష్ణాలయం టంగుటూరులో బాగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది టంగుటూరులో ఇక్కడ స్థాపించి. చాలా పెద్ద గుడి. మీరు టంగుటూరుకి వెళ్ళారంటే ప్రశాంతంగా మీరు ఇక్కడ దర్శనం చేసుకున్నాక తర్వాత వెళ్తా మిక్చర్ తినండి. మీకు ఒక సైడ్ సీయింగ్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి టంగుటూరులో. ఈ గుడి అయితే చాలా కళగా ఉంటుంది, విష్ణాలయం అంటారు. ప్రత్యేకంగా దసరాకి, సంక్రాంతికి విశిష్టమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక మసీదు కూడా ఉందన్నమాట మనకి వెళ్ళే దారిలో, అది కూడా చూపించాను. ఇదేనండి మసీదు, కూడా పెద్ద మసీదు అంటారు, ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి.
మనకు ఒంగోలులో రంగారావు చెరువు పార్క్ ఉంది కదా, అదేవిధంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా నిర్మించారన్నమాట. దీని పక్కనే మనకి చిన్న పార్క్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి. మీరు ఒక అట్లా సండే కానీ శనివారం కానీ బయలుదేరారంటే ప్రశాంతంగా ఇవన్నీ చూసుకోవచ్చు. ఒక సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. అక్కడ పక్కన పార్కులో సరదాగా పిల్లల్ని ఆడిపించుకోవచ్చు. తర్వాత మీరు ఏదైనా ఇట్లా జస్ట్ అట్లా సరదాగా మన ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీతో మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటా మీ మనసులో ఉన్న భావాలను పంచుకుంటే ఇక్కడంతా ఒకసారి అట్లా ప్రశాంతంగా మనం నడవచ్చు అనమాట. పీస్ఫుల్ ఆఫ్ మైండ్. ఇట్లా సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా చూసుకొని ఒకరోజు మంచి టంగుటూరు టూర్ వేసేయండి. ఎందుకంటే ఇప్పుడు సండే కాబట్టి మనకి ఒక మంచి మైండ్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. వాటన్నిటినీ రిలీఫ్ కావాలంటే సైట్ సీయింగ్ ప్లేసెస్ ఒకటి, తర్వాత గుర్తొచ్చేది ఫుడ్ అని అనమాట. నిజంగా ఫుడ్ మనం తేలిక అంచనా వేయకూడదు. ఒంగోలు నుంచి 100 మంది వచ్చి తిని వెళ్తారు ఇక్కడ, అంత బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇక్కడ పోలేరమ్మ తల్లి అండి, గ్రామ దేవత అనమాట. ఇక్కడ కూడా చాలా పూజలు జరుగుతాయి, దసరాకి కానీ సంక్రాంతికి కానీ. ఎంతో మహిమగల దేవత అనమాట. ఇట్లా చాలా ఉన్నాయి ఈ టంగుటూరులో. ఆ తర్వాత ఒక బిర్యానీ పాయింట్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ కూడా బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పారు, బిర్యానీ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇట్లాగే మంచి మంచి వీడియోలతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. సపోర్ట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి బ్రదర్. షేర్ చేస్తేనే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా కష్టపడి తీశాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి ఆర్కే ఫుడ్ అండ్ టెక్ అండి. దాంట్లో కూడా ఫాలో కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. రైల్వే గేట్ పడుతుంది. అయితే ఇక్కడ నైట్ టైం తీసినప్పుడు ఆ లైటింగ్ అంతా చాలా బాగుంది చూడటానికి. అంతా చాలా బాగుందన్నమాట. చూస్తుంటే ఒక వెహికల్ నుంచి వచ్చే లైటింగ్ చాలా కలర్ఫుల్గా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఒక 100 పైన టార్గెట్ ఇస్తున్నాను లైక్స్ కోసం.